ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపుతుంది. 13 మ్యాచ్ల్లో 8 విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో టైటిల్ గెలవడమే లక్ష్యంగా సాగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2016 విజయాన్ని రిపీట్ చేసేలా కనిపిస్తుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ సీజన్ ఆరంభంలో పేలా బౌలింగ్ తో కాస్త ఇబ్బంది పడిన ఆరెంజ్ ఆర్మీ యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో వరుసగా 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ సీజన్ ఆశించిన ఫలితం రాబట్టినా వచ్చే ఏడాదికి జట్టును మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు జట్టుకు అవసరం లేని ఆటగాళ్లను వదిలివేయనుంది. ఈ జాబితాలో 4 ఆటగాళ్లు ప్రధానంగా ఉండనున్నారు. నెంబర్ 1 లియామ్ లివింగ్స్టోన్. ఐపీఎల్ 2026 మినీ వేలంలో 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన లియామ్ లివింగ్స్టోన్ పూర్తిగా బెంచ్ గా పరిమితమయ్యాడు. 2 మ్యాచ్లు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశం దక్కినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 15 పరుగులు మాత్రమే చేసి 1 ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలోనే అతను వదిలేసి మంచి ఓవర్సీస్ ఆల్రౌండర్ ను కొనుగోలు చేయాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తుంది. నెంబర్ 2 జైదేవ్ ఉనాడ్కట్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ₹1 కోటి కనీస ధరతో జట్టులకు వచ్చిన జైదేవ్ ఉనాడ్కట్ గత సీజన్ లో 11 వికెట్లతో మెప్పించిన ఈ సీజన్ లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్ ఆరంభంలో 4 మ్యాచ్లు ఆడిన జైదేవ్ 10.91 ఎకనామీతో 4 వికెట్లు మాత్రమే తీశాడు. ధరలంగా పరుగులు ఇవ్వడంతో ఎస్ఆర్హెచ్ వరుస ఓటములను ఎదుర్కొంది. దాంతో అతన్ని పక్కన పెట్టి కుర్రోళ్లకు అవకాశం ఇవ్వగా వారు సత్తా చాటారు. ఉనాడ్కట్ పూర్తిగా బెంచ్ కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో అతన్ని వదిలేసి మరో యువ పేసర్ను కొనుగోలు చేయాలని సన్ రైజర్స్ భావిస్తుంది. నెంబర్ 3 హర్షల్ పటేల్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 8 కోట్ల భారీ ధరతో జట్టులకు వచ్చిన హర్షల్ పటేల్ ఈ సీజన్ లో 16 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఈ సీజన్ లో దారుణంగా విఫలమయ్యాడు. జైదేవ్ ఉనాడ్కట్ తరహాలోనే ఈ సీజన్ ఆరంభంలో 4 మ్యాచ్లు ఆడి 1 వికెట్ తీయలేకపోయాడు. అంతేకాకుండా 11.48 ఎకనామీతో ధరలంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతని స్థానంలో బరిలోకి దిగిన సకీబ్ హుస్సేన్ అద్వితీయమైన ప్రదర్శన కనబరచడంతో హర్షల్ పటేల్ బెంచ్ కే పరిమితమయ్యాడు. వచ్చే సీజన్ కు ముందు హర్షల్ పటేల్ ను సన్ రైజర్స్ వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 4 డేవిడ్ పెయిన్. ఆస్ట్రేలియా పేసర్ జాక్ అడ్వర్డ్స్ కు ఇంజురీ రీప్లేస్మెంట్ గా జట్టులోకి వచ్చిన డేవిడ్ పెయిన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 2 మ్యాచ్లు ఆడాడు. ఆర్సీబీతో తొలి మ్యాచ్లో 2 వికెట్లు తీసిన డేవిడ్ పెయిన్ కేకేఆర్ తో మ్యాచ్లో 1 వికెట్ తీయలేకపోయాడు. 2 మ్యాచ్ల్లో 35 పరుగులు చొప్పున సమర్పించుకొని తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత కాలి ఎడమగాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2027 రిటర్న్ లిస్ట్ లో డేవిడ్ పెయిన్ పేరు ముందు వరుసలో ఉండనుంది.